మనం ప్రేయర్ తో మీటింగ్ స్టార్ట్ చేసుకుందాము. ప్రేయర్ పొజిషన్స్ రండి. 1 2 3. పరిశుద్ధ ప్రేమమైన మంచిదని దాని ఎందుకు పనిపోయిన దయతో క్షమించండి. నిజంగా తండ్రి ఏసయ్య మా సండే స్కూల్ టీచర్స్ అందరికీ తండ్రి మీరు ప్రేమించి తండ్రి ప్రీతిగా తండ్రి నిజంగా మాకు అనేక విషయాలు తండ్రి మేము నేర్చుకోవడానికి ప్లాట్ఫామ్ తండ్రి మేము మా పిక్చర్లకు కొన్నాను కూడా మరి తండ్రి జ్యోతి చెప్పినట్టుగా చెప్తుండగా జ్యోతి ఉండండి తండ్రి మీరు బలపరచండి తండ్రి ఏసయ్య తన నోటికి తండ్రి మీరు కొరగా ఉండండి ఏం చెప్పదు ఎలా తండ్రి ఏసయ్య అన్ని విషయాల్లో మీరు తోడండి తండ్రి మీరు జ్ఞాపకం ఏసులో అడిగి పెట్టుకుంటూ ఉన్నాను తండ్రి ఆమె 3 2 1. ఓటు జ్యోతి. అందరికీ వందనాలు పిల్లలు. బాగున్నారా అందరూ? బాగున్నాం అక్క. ఎలా ఉన్నారు? అవును, మీరు రోజు ప్రార్థన చేసుకుంటున్నారా? రోజు బైబిల్ చదువుతున్నారు, రోజు ప్రార్థన చేసుకుంటున్నారుగా అయితే అందరూ? సరే, సండే స్కూల్ ని మనం ప్రేయర్ తో స్టార్ట్ చేసుకుందాం. రెడీ? 1 2 3. మహోన్నతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధుడా, కృప కలిగిన దేవా నీకు వందనాలు ప్రభా. ఇంతవరకు నీ చలబెట్టి కింద భద్రపరిచినందుకు నీకు వందనాలు ప్రభా. ఉన్న ప్రతి నైనా సండే స్కూల్ చిల్డ్రన్ మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా ప్రభా. మీరే వారికి లెసన్ ఏ విధంగా చెప్పాలో నాకు నేర్పించండి. ప్రతి ఒక్కరికి అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా. నన్ను మరుగుపరిచి ప్రభా మీరే పూర్తిగా నన్ను వాడుకోమని, మీరే కృప చూపించి ఆది నుండి అంతం వరకు ఈ సండే స్కూల్ విషయంలో మీ కనికరాన్ని చూపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలనికి ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. సరే పిల్లలు, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు ఎప్పుడైనా మీ పేరెంట్స్ కి, అమ్మకి కానీ అక్కకి కానీ మీ సిబ్లింగ్స్ కి కానీ ఎప్పుడైనా అబద్ధం చెప్పారా? చెప్పారు. అయితే ఈరోజు అబద్ధం చెప్తే మనం దాని నుంచి అంటే మనకి ఎలాంటి శిక్ష దానికి వస్తుంది, అబద్ధం ఎందుకు చెప్పకూడదు అనేది మనం ఈరోజు లెసన్ నేర్చుకుందాం. సరేనా పిల్లలు? ఆర్ యు రెడీ? ఓకే, అందరూ మీ బైబిల్స్ మీ చూపించండి ఒకసారి. ఓకే, 2వ రాజుల గ్రంథము అందరూ ఓపెన్ చేయండి పిల్లలు. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 27వ వచనం వరకు నేను చదువుతున్నాను, చూడండి పిల్లలు. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడు ఆయన. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతను కుష్ఠరోగి. 3వ వచనం. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయనని తన యజమానురాలితో అనెను. చివరి వచనం చదువుకున్నాం పిల్లలు. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటి ఉండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళాడు. ఓకే, సరే పిల్లలు, మనం లెసన్ స్టార్ట్ చేసుకుందాం. ఇక్కడ ఏంటంటే సిరియా దేశానికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి ఒక సైన్యాధిపతి ఉన్నాడు. సైన్యాధిపతి అంటే ఎలా చెప్పాలి అంటే పోలీసులు ఉంటారు కదా, అలా వాళ్ళందరిలో కూడా మెయిన్ హెడ్ అన్నమాట. గొప్ప ఆయనే మెయిన్ అధికారి. అయితే ఆయన చాలా బాగా యుద్ధం చేస్తాడంట. దేవుడే అతనికి యుద్ధంలో జయం కలుగు చేశాడంట. అయితే ఆయన కుష్ఠరోగం అంటే పిల్లలు, మీకు కుష్ఠరోగం అంటే ఏంటో తెలుసా?
పిల్లలు, మీకు కుష్ఠరోగం అంటే ఏంటో తెలుసా? తెలుసక్క. ఓకే, ఇదిగోండి ఇలా ఉంటది. కనిపిస్తుందా పిల్లలు? ఈయన ఆ సైన్యాధిపతి, ఆయన పేరేంటంటే నయమాను. ఆయనకంట ఇదిగోండి ఒంటి నిండా కుష్టేనంట. చూసారా పిల్లలు? అయితే ఒక రోజంట అక్కడున్న వాళ్ళు ఒక రోజు వాళ్ళు ఇస్రాయెల్ దేశానికి ఆ సైన్యాధిపతి తన సైన్యంతో వెళ్ళాడంట. అలా వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న పిల్లని ఆ దేశం నుంచి ఒక పని మనిషిగా ఇక్కడికి తెచ్చుకున్నాడంట. అంటే ఒక బానిసగా తెచ్చుకున్నాడు. ఆ నయమాను భార్యకి ఈ చిన్న పిల్ల ఒక దాసిగా ఉందంట. అంటే ఇంట్లో పనులన్నీ చేసి పెడుతుందంట. అయితే ఆమె ఇస్రాయెల్ దేశం నుంచి వచ్చింది కదా. ఆ ఇస్రాయెల్ దేశంలో ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే ఎలీషా. అయితే ఆ చిన్నది ఏం చెప్పింది? ఆ ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్తే మన యజమానుడికి, సైన్యాధిపతి అయిన నయమానికి తగ్గిపోయిద్దని చెప్పి నయమాను భార్య అయిన తనకి చెప్పిద్ది అనమాట. వెళ్ళి ఇస్రాయెల్ దేశానికి వెళ్తే నా యజమానికి కుష్ఠరోగం తగ్గిపోయిద్ది, సో మీరు అక్కడికి పంపించండి అని చెప్పి తన నయమాను భార్యకి ఆ చిన్నపిల్ల చెప్పిద్దంట. కనిపిస్తుందా పిల్లలు? అయితే అలా చెప్పినప్పుడు నయమాన్ భార్య వెళ్ళి నయమానికి చెప్పిద్దంట. అలా చెప్పినప్పుడు ఆయన వెళ్ళి రాజుకు చెప్పి, రాజా ఇలా ఇస్రాయెల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడంట, ఇస్రాయెల్ దేశంలో నాకు కుష్ఠరోగం పోయిద్దంట, నేను అక్కడికి వెళ్తాను అంటే ఆ రాజు ఏం చేస్తాడంటే ఇంకొక ఇస్రాయెల్ దేశంలో రాజు ఉన్నాడు కదా, ఆ రాజుకి ఇలా ఒక లెటర్ రాస్తారంటే పిల్లలు, నేను ఇంత డబ్బు నీకు ఇస్తున్నాను, ఈ డబ్బు అంతా తీసుకుని నా సైన్యాధిపతి అయిన నయమానునికి నువ్వు బాగు చేయాలి, కుష్ఠరోగం పోవాలి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు అని చెప్పి రాసేసరికి ఇస్రాయెల్ రాజు భయపడిపోయాడంట పిల్లలు. బట్టలు చింపేసుకున్నాడంట. అమ్మో, ఈయన మొన్నే కదా వచ్చాడు, యుద్ధం చేశాడు, ఈయన కావాలనే నా మీద పగపడుతున్నాడు, నేనేమన్నా దేవుణ్ణా? ఆయన కుష్ఠరోగం నేను ఎలా పోగొడతాను? అసలు నేనేమన్నా దేవుణ్ణా అని చెప్పి ఈయన కావాలనే గొడవ పెట్టుకోవడానికి చూస్తున్నాడని చెప్పి రాజు చాలా భయపడిపోయి బట్టలు చింపేసుకున్నాడంట. అయితే ఎలీషా ప్రవక్త వచ్చేసి అంటున్నాడంట, ఎలీషాకి ఆ విషయం వినపడినప్పుడు, అతడు నీ వస్త్రములు నీవు ఎందుకు చింపుకుంటున్నావు? ఇస్రాయెల్లో ప్రవక్త ఉన్నాడని ఆయనకి తెలియనట్లు ఆయన నా దగ్గరికి పంపించు అని చెప్పాడంట పిల్లలు ఎలీషా ప్రవక్త రాజుకి. అప్పుడు ఆ నయమాను ఎలీషా ప్రవక్త ఇంటి దగ్గరికి వచ్చాడంట పిల్లలు. అలా వచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఎలీషా ప్రవక్త గారు కనీసం తన ఇంట్లోనికి కూడా రానివ్వలేదు. అంటే అక్కడ అదేమీ జరగలేదు. కానీ ఎలీషా దగ్గర ఉన్న ఒక శిష్యుణ్ణి, ఒక అతన్ని పంపించి నయమాన్ గారిని వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగమని చెప్తాడంట పిల్లలు. అనేసరికి నయమానికి కోపం వచ్చేసిందంట. అంటే మా దేశంలో నదులు లేవా? నేను అక్కడ మునిగితే నాకు స్వస్థత రాదా? నేను ఇక్కడికి నీ దగ్గరకు వచ్చింది ఎందుకు అని చెప్పి చాలా కోపం వచ్చేసిందంట. కోపం వచ్చేసి ఇంకా నయమాన్ వెళ్ళి ఎలీషాకు ఒక్క మాట కూడా చెప్పకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయాడంట పిల్లలు. అలా వెళ్ళిపోతూ ఉంటే దారిలో ఇంకా ఆ సైన్యాధిపతితో నయమాన్తో వచ్చిన కొంతమంది భటులు అంటారంట, ఆయన వచ్చి ఒక మాట అంటాడంట, ఆయన ఇంకేదైనా గొప్ప పని చేయమంటే నువ్వు చేసేవాడివి కదా, ఇంత డబ్బు కట్టమంటే కట్టేవాడివి, ఏదన్నా మందు తినమంటే తినేవాడివి, ఇదంతా చేసేవాడివి, కానీ ఆయన ఏం చెప్పట్లేదు కదా నీకు. ఆయన వెళ్ళి జస్ట్ ఆ నదిలో ఒక 7 సార్లు మునగమని మాత్రమే కదా చెప్తున్నాడు, నువ్వు అది చెయ్యొచ్చు కదా అని చెప్పి ఆ భటుడు చెప్పినప్పుడు ఇదిగోండి ఆయన వెళ్ళి నయమాన్ అక్కడ మునిగాడంట పిల్లలు. మునగడానికి ఆ యోర్దాను నదిలోకి దిగాడు. ఆ యోర్దాను నదిలోకి దిగినప్పుడు ఆయన ఒంటి నిండా కుష్ఠరోగి ఉంది పిల్లలు. కనిపిస్తుందా? ఒంటి నిండా ఆ కురుపులు రక్తం కారుతూ ఒంటి నిండా కుష్ఠరోగం ఉందంట పిల్లలు. కానీ ఎప్పుడైతే ఆయన 7 సార్లు మునిగాడో ఆ తర్వాత ఆయన కుష్ఠరోగం మొత్తం పోయిందంట పిల్లలు.
ఇదిగోండి, ఆయన ఎప్పుడైతే యోర్దాను నదిలో మునిగాడో అతనిలో ఉన్న కుష్టంతా పోయి ఒక చిన్న పిల్లల శరీరం ఎలా అవుతుందో అంత మంచిగా అయిందండి. పిల్లలు చక్కగా ఆయన కుష్టు మొత్తం పోయింది. అప్పుడు ఏం చేశాడంటే నయమాను ఏదన్నా బహుమతి ఇద్దామని చెప్పి ఎలీషా ప్రవక్త ఇంటికి వస్తాడు. పిల్లలు అలా వచ్చినప్పుడు ఎలీషా ప్రవక్త ఏం చేశాడంటే, నేను యెహోవా జీవము తోడు నేను అసలు ఏ బహుమతిని నీ దగ్గర నుంచి తీసుకోను. ఇదిగోండి పిల్లలు, వద్దు నాకని చెప్తున్నాడు. నేను ఏ బహుమతిని తీసుకోనని చెప్పాడు. అయితే ఇంకా చాలాసేపు అంట ఈ నయమాను బతిమలాడాడంట, లేదు తీసుకోండి, లేదు తీసుకోండి అని చెప్పి. కానీ ఆయన ఎలీషా ప్రవక్త గారు తీసుకోలేదంట. కానీ కొంతసేపటి తర్వాత ఇంక వాళ్ళు తిరిగి ఇంక ఈయన తీసుకోవట్లేదని తిరిగి వెళ్ళిపోతుంటే ఆయన శిష్యుల్లో గెహాజీ అని ఒక వ్యక్తి ఉన్నాడంట. పిల్లలు ఆ వ్యక్తికి ధనం అంటే చాలా ఇష్టం. అయితే ఏంటి మా గురువు గారు అసలు తీసుకోరు, ఆయన అంత వెండిస్తానంటే అన్ని బట్టలు ఇస్తానంటే తీసుకోడని చెప్పి ఆయనకి తెలియకుండా వీళ్ళు రథం మీద వెళ్ళిపోతుంటే ఆ రథం వెనకాల గెహాజీ గారు పరిగెత్తారంట. పిల్లలు అలా పరిగెత్తినప్పుడు ఆ రథం ఆపేసి ఏమైంది ఇవన్నీ వాళ్ళు కనుక్కుని అడిగినప్పుడు గెహాజీ ఒక అబద్ధం చెప్పాడంట. పిల్లలు ఏంటంటే మా ఇంటికి ఎలీషా ప్రవక్త గారి దగ్గరికి ఒక ఇద్దరు యవనులు వచ్చారు, వాళ్ళకి 2 జతల దుస్తులు కావాలి, 2 మనుగుల వెండి కావాలి అని చెప్పాడంట. పిల్లలు అలా చెప్పేసరికి నయమాన్ ఏం చేశాడంటే, 2 మనుగులు కాదు, నీకు ఒకవేళ అనుకూలమైతే నువ్వు దానికి రెట్టింపు తీసుకోమని చెప్పాడంట. పిల్లలు 2 జతల దుస్తులను 4 మనుగుల వెండి తీసుకోమని చెప్పాడంట. పిల్లలు అలా చెప్పినప్పుడు ఆయన తీసుకొని వచ్చి వాళ్ళ బట్టలు ఇంటి వరకు తీసుకొచ్చి ఇస్తారంట. అలా ఇచ్చినప్పుడు గెహాజీ గారు ఏంటి తీసేసుకొని మెట్ల దగ్గర పెట్టేసి ఇంకా వెంటనే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి లోపలికి ఎలీషా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా గారు ఇలా అంటారు, ఏమని, ఏంటి గెహాజీ ఎక్కడికి వెళ్ళొచ్చావు అంటే, నేను నీ దాసుడిని, నేను ఎక్కడికి పోలేదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు. మళ్ళీ అబద్ధం చెప్పాడు. పిల్లలు నేను ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పినప్పుడు ఎలీషా గారి మాట అన్నారంట, నా మనస్సు నీతో కూడా రాలేదా, నా మనసు నీతో కూడా వచ్చింది అని చెప్పినప్పుడు గెహాజీకి భయం వేసింది. పిల్లలు అయితే ఆ తర్వాత ఎలీషా గారు ఏం చెప్పారంటే, నువ్వు ఇలా చేసావు కదా, ఈ డబ్బులు ఇవన్నీ సంపాదించుకోవడానికి ఇది సమయమా, నువ్వు ఇలా చేసావు కాబట్టి సర్వకాలం నీ పిల్లలకి, నీ పిల్లల పిల్లలకి, నీకు, నీ పిల్లల పిల్లలకి తరాలు ఇంకా సర్వకాలం ఏంటి లేదు. పిల్లలు ఆయన వాళ్ళ తరాలు ఉన్నంత కాలం, ఈ భూమి ఉన్నంత కాలం ఆయన తరంలో అందరికీ ఒక తెల్ల కుష్టి వస్తుందని చెప్పాడంట. పిల్లలు అలా కుష్ఠరోగం వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే ఆయన అబద్ధం చెప్పడం ఒక ఎత్తు అయితే, ఆయన ఎలీషా గారు వచ్చి అడిగినప్పుడు ఆ అబద్ధాన్ని నేను చెప్పానని ఒప్పుకోలేదు. పిల్లలు ఒకవేళ ఎలీషా గారు అడిగినప్పుడు అలా ఒప్పుకుని ఉంటే ఖచ్చితంగా ఆయన క్షమింపబడేవాడు. పిల్లలు మనం కూడా అంతే, మన అమ్మ ఏదైనా మనీ ఇచ్చినప్పుడు ఏదైనా చేసినప్పుడు మనం వెళ్ళి కొనుక్కుని వచ్చి మిగిలిన చిల్లర ఉంటాయి కదా, అవి దాచిపెట్టేసుకుని ఏవని అడిగితే ఇది ఇంత కాస్టే అయ్యింది, ఇది ఇంత కాస్టే అయింది అని మనం అబద్ధం చెప్తామంట. అమ్మకి తెలిసే అడుగుతుంది. ఎందుకంటే ఒక కొట్లో ఎంత రేటు ఉండితే మన అమ్మ వాళ్ళకి తెలీదా, తెలిసే అడుగుతారు. కానీ అలా అడిగినప్పుడు కూడా మనం ఒప్పుకోలేదనుకో మనల్ని అమ్మ వాళ్ళు కొడతారు, నువ్వెందుకు ఇలా అబద్ధం చెప్తున్నావు, నేను అడిగినప్పుడైనా నువ్వు నిజం ఎందుకు చెప్పట్లేదని. అందుకే పిల్లలు ఒకవేళ అసలు అబద్ధం చెప్పకూడదు. అబద్ధం చెప్తే అంకుల్కి ఏమైందో చూసారు కదా, అసలు అబద్ధం చెప్పకూడదు. ఒకవేళ అలా చెప్పినప్పటికీ మిమ్మల్ని వచ్చి అడిగినప్పుడు మీరు ఒప్పుకోవాలి. పిల్లలు ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉండిద్ది కదా, అతిక్రమంలోని దాచిపెట్టువాడు వర్ధిల్లడు, అవి ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. సో మనం ఏదైతే అబద్ధం చెప్తామో, ఏదైనా ఒక తప్పు చేస్తామో అలా చేసినప్పుడు అది మనం ఒప్పుకోవాలి. అసలు ఆ తప్పే మనం చేయకుండా ఉండడానికి మనం ట్రై చేయాలి. అది ఓన్లీ అమ్మ వాళ్ళ విషయంలోనే కాదు. పిల్లలు మనం స్కూల్కి వెళ్తాము, స్కూల్లో టీచర్ వర్క్ చేశారా అని అడుగుతారు. ఆ టీచర్ బాగా కొట్టే టీచర్ అనుకో,
అమ్మో ఇప్పుడు కొడతారు, నేను వర్క్ చేయలేదని చెప్తే ఖచ్చితంగా కొడతారని భయపడిపోయి వర్క్ చేసేసామని చెప్పి అందరితో పాటు అనేస్తాం. కానీ ఎప్పుడైతే టీచర్ వచ్చి చెక్ చేస్తారో నార్మల్ గా నువ్వు చెప్పినప్పుడు మేబీ ఒక దెబ్బేసి నిన్ను వదిలేస్తారు. కానీ నువ్వు అబద్ధం చెప్పి వచ్చి చెక్ చేసిన తర్వాత నువ్వు చేయలేదని తెలిసింది అనుకో, ఎంత గట్టిగా కొడతారు పిల్లలు. క్లాస్ అందరి ముందు నిన్ను నిలబెట్టి మరీ కొడతారు. సో మనం ఎలాంటి పరిస్థితుల్లో కూడా అబద్ధం చెప్పకూడదు. బైబిల్లో ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు పిల్లలు, అబద్ధం చెప్పడం వల్ల వాళ్ళు చనిపోయారు కూడా. అలాగా మనం అబద్ధం ఎప్పటికీ చెప్పకూడదు. సరేనా పిల్లలు? మనం యాక్టివిటీ చేద్దాం. పిల్లలు, నయమాన్ సైన్యాధిపతి యోర్దాన్ నదికి వెళ్ళి తన కుష్ఠరోగాన్ని పోగొట్టుకోవడానికి నాకు దారి చెప్తారా? కనిపిస్తుందా? చెప్పండి పిల్లలు, చెప్పండి పిల్లలు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎటు రావాలి పిల్లలు? స్ట్రైట్ అక్క, స్ట్రైట్. quick. ఇంతేనా పిల్లలు? ఇంతే. చూడండి, సైన్యాధిపతి ఆయన యోర్దాన్ నదికి చేరేశాడు. మీరు దారి కనిపెట్టేశారు పిల్లలు. మీరు ఇదే యాక్టివిటీ ఇంటి దగ్గర కూడా చేయాలి. ఓకేనా? ఓకే సరే అక్క, పిల్లలు, మాకు పేపర్స్ ఉంది. ఖచ్చితంగా. ఓకే పిల్లలు, మనం ఈరోజు కంఠస్థ వాక్యం నేర్చుకుందాం. కనిపిస్తుందా పిల్లలు? పిల్లలు, మీ అందరికీ కంఠస్థ వాక్యం కనిపిస్తుందా? ఓకే, నాతో పాటు చెప్పండి పిల్లలు. అబద్ధమాడు పెదవులు బద్దమాడు పెదవులు యెహోవాకు యెహోవాకు హేయములు. హేయములు. సత్యవర్తనులు సత్యవర్తనులు ఆయనకిష్టులు. ఆయనకిష్టులు. సామెతలు సామెతలు 12వ అధ్యాయం 12వ 12వ అధ్యాయం 22వ వచనం. 22వ వచనం. పిల్లలు ఇక్కడ చూసారా? అబద్ధమాడు అంటే మనం అబద్ధమాడే మన పెదవులంట యెహోవాకి అంటే దేవుడికి హేయములంటే అసహ్యం అంట, ఇష్టం లేదంట. చిచ్చి అని చేదరించుకుంటాం కదా, అంత అసహ్యం అంట మనం అబద్ధం ఆడితే. మనం యేసయ్యకి ఇష్టమైన పిల్లలుగానే కదా ఉండాలి. అలా ఇష్టంగా మనం ఉండాలంటే సత్యవర్తనుడు అంటే నిజం చెప్పేవాళ్ళు ఆయనకి ఇష్టం అంట పిల్లలు. అబద్ధం ఆడే పెదవులు, అబద్ధం ఆడేవాళ్ళు యెహోవాకి దేవుడికి అసహ్యం అంట, అసలు ఇష్టమే లేదంట, హేయమంట. కానీ నిజం చెప్పే వాళ్ళందరూ దేవుడికి ఇష్టం అంట. సరేనా పిల్లలు? మనం దేవుడికి ఇష్టమయ్యే వ్యక్తులుగా ఉందామా, లేకపోతే దేవుడు అసహించుకునే వాళ్ళుగా మనం ఉందామా? దేవునికి చెప్పండి ఇష్టమైన పిల్లలు. వ్యక్తులుగా అర్థం. మనం దేవుడికి ఇష్టమైన పిల్లలుగా ఉండాలి. సరే పిల్లలు, మనం ప్రార్థన చేసుకుందాం. పొజిషన్స్ 1 2 3. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. పిల్లలందరికీ లెసన్ చెప్పడానికి మీరు ఇచ్చిన కృపకై నీకు వందనాలు ప్రభా. నీ చిత్తమే జరిగించండి. మేడలు నీ కనికరాన్ని చూపించండి నాయన. వారికి మీరే నాయన ప్రభా దీర్ఘ శాంతాన్ని దయచేయండి. అలాగే ప్రభా ఏ విధంగా అయితే అబద్ధాలు ఆడకుండా నాయన మంచిగా నిజాలు చెప్పే బిడ్డలుగా వాళ్ళని చేయండి. తల్లిదండ్రులకు విధేయత చూపించే బిడ్డలుగా చేయండి. ప్రతి విషయంలో నిన్ను ముందుంచి వారు నడిచే బిడ్డలుగా చేయండి ప్రభా. నాయన తండ్రి, నేను ఈ లెసన్ ప్రభా వచ్చే వారం వరకు జ్ఞాపకం చేసుకుని ఈ వారంలో ప్రభా వారు చక్కగా దాని విషయంలో ప్రవర్తించినట్టుగా మీరు సహాయం చేయండి. మీరే కృప చూపించి మీ శక్తితో నింపమని, బలపరిచి మీరే మహిమ పొందుకొనమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. సరే పిల్లలు, నెక్స్ట్ వీక్
మనం ఒక మంచి లెసన్ చెప్పుకుందాం. దేని గురించి అంటే, ఒక వ్యక్తి అంట ప్రయాణం చేస్తూ ఉన్నాడంట. సడన్ గా ఆకాశం నుంచి గొప్ప వెలుగు వచ్చేసి ఆయన కళ్ళు పోయాయంట పిల్లలు. ఆ వ్యక్తి ఎలా కళ్ళు పోయాయి, ఎందుకు పోయాయి, ఇదంతా మనం నెక్స్ట్ వీక్ లెసన్ లో నేర్చుకుందాం. సరేనా పిల్లలు? అందరికీ వందనాలు పిల్లలు. బాయ్. బాయ్ పిల్లలు. వందనాలు జ్యోతి. వందనాలు అక్క. వీడియో ఆన్ చేసుకో. చాలా బాగా చెప్పావు జ్యోతి. చాలా కష్టపడ్డావు, నీ హార్డ్ వర్క్ అంతా తెలుస్తుంది. నైస్, సూపర్. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఏదన్నా నువ్వు డ్రా చేసినవి ఉన్నాయా అందులో? నైమాను నైమాను నదిలో మునిగింది డ్రా చేసావా, లేకపోతే అది కూడా ప్రింట్అవుట్ అయినా? అన్మ్యూట్ చేసుకో. ప్రింట్అవుట్ సరిగ్గా రాలేదని నేను స్కెచ్ పెన్ తో కొన్ని అంటే లైన్స్ డ్రా చేశాను. కొన్ని ట్రీస్ చిన్న చిన్నవి. ఓకే. మాక్సిమం కొన్నిసార్లు ప్రింట్అవుట్ సరిగ్గా రావు, మనమే స్కెచ్ తో గీసుకోవాలి. ఓకే, వెరీ గుడ్, నైస్. తర్వాత నీకు ఉన్న పరిస్థితుల్లోనే నువ్వు మంచిగా ప్రజెంట్ చేసావంటే కబోర్డ్ ని యూజ్ చేసి మంచిగా కనిపించేలాగా డిస్ప్లే కూడా చాలా బాగుంది. ఇంకా ఫస్ట్ ఇంట్రడక్షన్ కూడా పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం అవన్నీ చాలా బాగున్నాయి. ఒక్కటే ఏంటంటే కొన్ని కొన్ని చోట్ల నువ్వేం చేసావంటే వచ్చి మునిగాడంట పిల్లలు అని చెప్పి కొన్నిసార్లు అంట యూజ్ చేసావు. మనం అది ఫస్ట్ నేర్చుకున్నాం కదా, మనం లెసన్ చెప్పేటప్పుడు అంటే అదేమవుతుంది, స్టోరీ అవుతుంది అంటే ఎప్పుడో జరిగిందంట అంటే మనం దాన్ని ఏం చేయాలంటే అది రియల్ గా జరిగింది అని చెప్పి దాన్ని మనము చెప్పేటప్పుడు అంట అని అనకూడదని చెప్పాం కదా. సో అదొక మిస్టేక్ జరిగింది. ఇంకోటి ఏంటంటే నువ్వు ఆ, అంటే ఇప్పుడు నువ్వు సెకండ్ చెప్పడం వల్ల అది చాలా లాగ్ అయిపోయింది. ఇప్పుడు గెహాజీ గురించి నువ్వేం చేస్తావు అంటే నువ్వు నెక్స్ట్ వీక్ చెప్పొచ్చు, ఆ కంటిన్యూషన్ గా చెప్పొచ్చు. కానీ నువ్వు ఇక్కడ దీన్ని హైలైట్ చేద్దామని స్టార్ట్ చేసావు కదా. ఏది ఆ తను ఇలా అబద్ధం ఆడటం వల్ల ఆ, ఆయనకు వచ్చిన దాన్ని శాపం ఆయనకి మానిపోయింది, కానీ నీకు ఆ శాపం వచ్చిందని చెప్పి దాన్ని హైలైట్ చేసావు కదా. అది బాగుంది. కానీ పిల్లలు మరి అంత లాంగ్ అయితే కొంచెం కష్టం అయింది. దాన్ని నువ్వు ఏం చేస్తావు అంటే ఇప్పుడు నైమన్ మారే వరకే 1 వీక్ చెప్పి దీని కంటిన్యూషన్ మనము నెక్స్ట్ వీక్ నేర్చుకుందాము అని చెప్పి, అంటే ఇక్కడ దేవుడు స్వస్థపరచడం గురించి హైలైట్ చేసి, అంటే దేవుని గొప్పతనం గురించి ఈ వారం చెప్పి వచ్చే వారం ఏమో అబద్ధం ఆడటం వలన వచ్చిన నష్టం గురించి చెప్తే బాగుంటది. ఓకేనా? సో నైస్. దేవుడు నేను ఇంకా బలంగా వాడుకోవాలని ప్రార్థిస్తాను జ్యోతి. వెరీ గుడ్. ఓవర్ టు శిరీష. జ్యోతి. ఓకే, నెక్స్ట్ ప్రేయర్ చేసావు, ఇంట్రడక్షన్ ఇచ్చావు. నెక్స్ట్ బైబుల్ రీడింగ్ వచ్చేసరికి చాలా 3 వచనాలు చదివావు కదా. అవునక్క, అంటే మేబీ టైం కొంచెం ఎక్కువ లాగ్ అవుతుందేమో అనిపించి ఆ 3 వచనాలు. అసలు మొత్తం చదవాల్సిన అవసరం లేదు, 3 వచనాలు కూడా అవసరం లా, 1 వచనం సరిపోయింది. జస్ట్ నువ్వు దాంట్లో ఏదైతే మెయిన్ పాయింట్ తీసుకున్నావో ఆ వచనం ఒక్కటి సరిపోయింది. అన్ని వచనాలు అసలు దాని నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇక్కడ వరకు ఉంది పిల్లలు. సపోజ్ నేను మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే నువ్వు ఏదైతే తీసుకున్నావో, సపోజ్ 2వ రాజులు తీసుకున్నావు కదా, 2వ రాజులు 20వ అధ్యాయం 1 నుంచి 11 వరకు ఉంది అని చెప్పావు. దానిలో మెయిన్ ఒక్క వచనమే చదవాలి, మొత్తం చదవాల్సిన అవసరం లేదు. కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు అక్కడ. ఓకేనా? మొత్తం చదవాల్సిన అవసరం లేదు. దాంట్లో నువ్వు ఏదైతే మెయిన్ తీసుకుంటున్నావో ఆ వచనం ఒక్కటి చదివితే సరిపోయింది. 3 వచనాలు కూడా అవసరం లేదు. నెక్స్ట్ అక్క చెప్పారు కదా అని, అంటే నువ్వు ఆల్రెడీ చదివేసావు, నీకు ఆల్రెడీ తెలుసు లెసన్. సో దాన్ని నువ్వు అంటే అంటే అలా రాసుందంట, అలా జరిగిందంట అంటే నువ్వు నమ్మట్లేదు అని అనుకుంటారు. సపోజ్
అలా జరిగిందంట, అందుకే నేను చదువుతున్నాను అని అనిపించింది. అలా కాకుండా ఆల్రెడీ జరిగింది పిల్లలు అని మనం కొంచెం కాన్ఫిడెన్స్ గా అలా చెప్పాలి. అంట అని యూజ్ చేయకూడదు. డ్రెస్ కోడ్ ఓకే. ఆ నాకు అనిపించింది కొంచెం, అంటే నువ్వు యూజ్ చేసిన విధానం బాగుంది విజువల్స్, కాకపోతే అవి కొంచెం ఫ్లాష్ కార్డ్స్ టైప్ లో ఉన్నాయి కదా. ఆ, నువ్వు యూజ్ అవునక్క, అంటే నేను చేసినవి. ఫస్ట్ టైం నేను ఆ న్యాచురల్ ఎయిడ్స్ అందుకని అక్క వాళ్ళు సజెస్ట్ చేస్తారు. నిజమే, నేను కాదనట్లా. అంటే నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు నువ్వు కొంచెం ఫ్లన్నల్ బోర్డ్ టైప్ లో, అది అంటే నీ దగ్గర ఫ్లన్నల్ బోర్డ్ అవైలబుల్ గా లేకపోయినాను నువ్వు వెనకాల అలా స్టిచ్ చేసావు కదా. అయితే అలా స్టిచ్ చేసినవి కొంచెం అంటే ఫ్లన్నల్ బోర్డ్ లో మనం యూస్ చేసే విజువల్స్ ఒకలాగా ఉండాలి, అంటే కటింగ్ అనేది డిఫరెంట్, దానికి దీనికి డిఫరెంట్ అక్క చెప్తారు తర్వాత. నెక్స్ట్ వచ్చేసరికి అది క్లారిటీగా మంచిగా ఒక, నువ్వు ఒకవేళ ఫ్లాష్ కార్డ్స్ తీసుకుంటే మామూలుగా చూపిస్తే సరిపోయేది అనిపించింది. నెక్స్ట్ అప్లికేషన్ ఇచ్చావు ఓకే, యాక్టివిటీ ఓకే, ప్రేయర్ చేసావు అన్ని ఓకే. ఓకేనా, కెమెరా కూడా ఓకే. లాస్ట్ టైం కెమెరా మొత్తం తిప్పేసావు ఇల్లంతా, కానీ ఇక్కడ ఏం లేదు, కెమెరా బాగానే పెట్టుకున్నావు, సెట్ చేసుకున్నావు. లాస్ట్ టైం అన్ని ఓకేనా, నీకు చెప్పిన మొత్తం నువ్వు రిపీట్ చేయకుండా మంచిగా పిల్లలకు లెసన్ చెప్పావు. ఈసారి లెసన్ చాలా బాగా చెప్పావు. ఇంకా దేవుడు నేను బలంగా వాడుకోనగలడు, కాకపోతే నువ్వే అంత ఇంట్రెస్ట్ పెట్టట్లేదు అనిపించింది నాకు. మేబీ ఆ ఐ- ఆ అయితే దేవుడి కొరకు నువ్వు కొంచెం ముందుకు అడిగేస్తే దేవుడు నిన్ను ఇంకా గొప్పగా వాడుకోగలడు. దేవుడు నిన్ను ఇంకా బలంగా వాడుకోవాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. వందనాలు అందరికి. వందనాలు జ్యోతి. అక్కలు చెప్పేశారు. నేను అదే స్టార్టింగ్ లోనే చెప్పాము ఈ అంట అనే మాట వద్దు అనేసి, అంటే పూర్తి విశ్వాసంతో. మళ్ళీ ఇన్నిసార్లు ఇంతమంది చెప్తున్నా అంటే మళ్ళీ రిపీట్ అవ్వకుండా, అది మంచి విషయమే. రిపీట్ అవ్వదు కదా ఇంక ఇప్పటి నుంచి. ఓకే, గుడ్. తర్వాత స్టార్టింగ్ లెసన్ లో విజువల్స్ చూపించలేదు పెద్దగా కదా. అంటే న్యాచురల్ ఎయిడ్స్ చేశాను అక్క. న్యాచురల్ ఎయిడ్స్ నాకు కొంచెం సేపు నేను జాయిన్ అయినప్పటి నుంచి చూస్తే నైమాన్ పిక్చరే డైరెక్ట్ గా కనిపించింది. అక్క అయితే ఈ లెసన్ రాజు యొక్క న్యాచురల్ ఎయిడ్స్ అంటే ఫస్ట్ ప్రాక్టికల్ లో న్యాచురల్ ఎయిడ్స్ యూజ్ చేశానక్క అంటుంది. ఓకే, ఈ లెసన్ కి అయితే చూపించలేదు కదా. జ్యోతి అక్క ఏమంటున్నారంటే, నువ్వు నైమాన్ స్టోరీ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఆ అంటే విజువల్స్ కొంచెం తక్కువ చూపించావు కదా అని అంటున్నారు. అవునవును, చూపించాను. డైరెక్ట్ నయమాన్ కుష్టి రోగిగా ఉన్న పిక్చరే వచ్చింది బయటకు, అదే కదా. ఈ లెసన్ ని 2 కాదు 3 పార్ట్స్ చేసి చెప్పొచ్చు పిల్లలకి. ఓకేనా, 3 పార్ట్స్ చేసి చెప్పొచ్చు. బాగా లాగైంది. అయినా ఓకే, ఎక్స్ప్లెనేషన్ బాగుంది. గుడ్. బైబుల్ చదివావు ఎక్కువ సార్లు? చదివాను. ఎక్స్ప్లెనేషన్ బాగుంది. ఇంకొకటి ఏంటంటే అలా ఉన్న పేపర్స్ కి అవైలబుల్ గా లేవా ఏమి స్టిక్ చేయడానికి? కార్డ్బోర్డ్ కానీ ఏదైనా నోట్బుక్ వెనకాల ఉండే అట్టలు కానీ అలా స్టిక్ చేసి ఇలా కెమెరాకి క్లోజ్ గా పెడితే చక్కగా ఇంకా బాగా కనిపిస్తుంది. అలా చేయొచ్చు కదా పేపర్స్ ని. మామూలుగా కటింగ్స్ అంటే ఫ్లాష్ కార్డ్స్ అట్లా ఫ్లనల్ బోర్డ్ కి యూజ్ చేయొచ్చు. ఇవేంటంటే స్టిక్ చేసి కెమెరాకి క్లోజ్ గా చూపించవచ్చు. కొంచెం అదే కనిపించిన వాళ్ళు దూరంగా ఉన్న వాళ్ళు, క్లారిటీ లేని వాళ్ళు ఏంటంటే క్లోజ్ గా ఉంటే క్లియర్ గా ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. కొంచెం అవన్నీ అవైలబుల్ కొంచెం కోచింగ్ ఇప్పుడే ట్రాన్స్ఫర్ అయింది. ఇంకా కొంచెం ఇష్ట అవ్వక తనకున్నదాన్ని. ఓకే, వెరీ గుడ్. అందుకే అడిగాను అవైలబుల్ లేదా అనేసి. అయినా ఓకే, మంచి విషయమే. మీ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో కూడా అనుకూలంగా మార్చుకొని చక్కగా చేస్తున్నారు. అది గ్రేట్ థింగ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అలాంటి వాళ్ళు, ఎక్సెప్ట్ మీ అందరూ ప్రతికూల పరిస్థితుల్లోనే వాళ్ళ పనులు చేసుకుంటూ దేవుడి పని భారంగా చేస్తున్నారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. బాగుంది, లెసన్ బాగుంది.
నెక్స్ట్ టైం విజువల్స్ ఇంకా బాగుండాలంటున్నాను. ఓకేనా? ఇంకా బాగుండొచ్చు. ఈవెన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రతికూల పరిస్థితుల్లోనే ఇజ్రాయెల్ దేశం చిన్నది పని చేసింది. ఓకే, వందనాలు. ఓకే, వందనాలక్క. వందనాలు జ్యోతి. వందనాలు అక్క. ఓకే, సో అక్క వాళ్ళు చెప్పారు, అంతా బాగా చెప్పారు. సో నీ గురించి నీ లెసన్, సో లాస్ట్ టైం నుంచి నేర్చుకున్నావు కదా చాలా విషయాలు. నువ్వేం మిస్టేక్స్ ఏమైనా చేసినా నీకేమైనా అనిపిస్తే చెప్పు అక్క. ఈ పాయింట్ లో నేను ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నాను అక్క. సో నువ్వేం మిస్టేక్స్ చేసావు నీకు అర్థమయ్యింది చెప్పు. అర్థమైందా నేను చెప్పింది? ఆ, జ్యోతి అక్క, నా వాయిస్ వినిపిస్తుందా? మేబీ స్టిక్ చేసి తీయడం ఇలా ఏదైనా కొంచెం లాగ్ అయిందేమో అనుకుంటున్నాను. ఉమ్. ఇంకా అంటే అక్క వాళ్ళు చెప్పినట్టు మేబీ నేను స్టార్టింగ్ అనుకున్నాను, బట్ అబద్ధాన్ని థీమ్ గా తీసుకున్నాను కాబట్టి ఎండింగ్ వరకు చెప్పాల్సి వచ్చింది అక్క. మేబీ దాన్ని ఒక 2 పార్ట్స్ చేసి స్వస్థతని హైలైట్ చేసి ఇంకొక రోజు అబద్ధాన్ని హైలైట్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది నాకు కూడా. వెరీ గుడ్ జ్యోతి, చాలా బాగా చెప్పావు. క్లాస్ తీసుకో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 సో వెరీ గుడ్ జ్యోతి, చాలా బాగా చెప్పావు. నీ ప్రజెంటేషన్ బాగుంది, వే ఆఫ్ ప్రజెంటింగ్ బాగుంది. ఆ, అంటే నువ్వు హాస్టల్లో ఉన్నావు కదా, నువ్వు మొన్న ప్రాక్టికల్ రెడీ అయ్యావు అప్పుడు కూడా డబుల్ ప్లాస్టర్ అన్ని అంటించున్నావా? అంటించుకొని రెడీగా ఉన్నావా? సెకండ్ డే అంటించేసుకున్నాను అక్క. మీరు జూమ్ మీట్ జాయిన్ అయ్యారు కదా, మళ్ళీ మేము ఆ చెప్పిన రోజు అంటించుకున్నాను. అంటే తీయలేదు, బట్ అవే జాగ్రత్తగా వేరే కబోర్డ్ లో పెట్టుకున్నాను. ఓకే ఓకే, సో బాగుంది. అయితే నువ్వు మళ్ళీ ఇప్పుడు ఈ పేపర్స్ మళ్ళీ యూజ్ చేయడం అవుతుంది కదా పిల్లలకు చూపించడానికి? అవుతుంది అక్క. అంటే ఇంకా డబుల్ ప్లాస్టర్ ఉంది కదా నువ్వు, సో అది తీసేసి అక్క చెప్పింది అదే, మనం ఇలా యూజ్ చేసే లెక్క డబుల్ ప్లాస్టర్ ఇప్పుడు ఓకే. నీకు ఆన్లైన్ పరంగా నువ్వు అలాగా బోర్డ్ లాగా యూజ్ చేసి అది అంటించడం బాగుంది. బట్ నువ్వు నెక్స్ట్ సెకండ్ సండే స్కూల్ కూడా యూటిలైజ్ చేయాలి కాబట్టి కేర్ తీసుకో విజువల్స్ గురించి, సరేనా? తర్వాత ఇప్పుడు నువ్వు చెప్పిన లెసన్ 2 లెసన్స్ గా చెప్పొచ్చు. ఒకటి నైమాన్ పార్ట్, ఇంకోటి గెహాజీ పార్ట్. సేమ్ తప్పైన కుమారుడు కూడా అంతే. తప్పైన కుమారుడు ఒక పార్ట్, వాళ్ళ అన్నయ్య వస్తారు కదా అక్కడ నుంచి ఇంకో పార్ట్. సో అది 2 లెసన్స్ లాగా మనం తీసుకోవచ్చు. అలాగా ఒక లెసన్ లోనే 2 లెసన్స్ ఇంక్లూడ్ ఉన్నాయి బైబిల్లో. సో రెండు థీమ్స్ గా వస్తాయి కాబట్టి చూస్ చేసుకోవాలి మనం సరిగ్గా. తర్వాత అంతా బాగుంది, విజువల్స్ బాగున్నాయి, మోడలేషన్స్ బాగున్నాయి, వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ బాగుంది. ఇంకోటి అక్కలు చెప్పినట్టు నువ్వు ఏదైనా ఒక విజువల్ మాకు కనబడతా ఉండాలి అక్కడ. నువ్వు విజువల్ తీసేసేసి ఇంక నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు కదా, అలా కాకుండా పిల్లలకి ఏదో ఒకటి ఇంకా నువ్వు నెక్స్ట్ విజువల్ చూపించేంత వరకు ఈ విజువల్ కనిపిస్తా ఉండాలి, ఓకేనా? అప్పుడు నువ్వు చెప్తుంది పిల్లలు ఫాలో అవుతూ విజువల్ కూడా చూస్తూ ఉంటారు, ఫాలో అవుతుంటారు. ఇంకా ఏం లేకుండా మనం చెప్పడం కాదు. ఇంకా మరీ ఎక్కువసేపు ఉంటే లెసన్ చెప్పొచ్చులే కానీ రేర్ అది. మాక్సిమం ఏదో ఒక విజువల్ చూపిస్తా ఉంటే బాగుంటది, ఓకేనా? సో వెరీ గుడ్ జ్యోతి, చాలా బాగా చెప్పు, ఓకేనా? ఇంకా అక్వాలు చెప్పిన వాటన్నిటిని రెక్టిఫై చేసుకొని మంచి సండే స్కూల్ టీచర్ గా నువ్వు ఇప్పుడు నువ్వు బెంగళూరులో ఉంటున్నావు, మరి అక్కడ సండే స్కూల్లో ఇన్వాల్వ్ అవ్వాలి. ఏమైంది, ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా ఇన్వాల్వ్ అవ్వడానికి? అంటే సోనియా అక్క వాళ్ళే ముగ్గురు చూసుకుంటున్నారు అక్క. అది వాక్యం రూతక్క వాక్యం అయిపోయిన తర్వాత సాగర్ అన్న వాక్యం టైంకి ఇంకా అక్క వాళ్ళు ఉండట్లేదు, సండే స్కూల్ కి వెళ్ళిపోతున్నారు. ఓకే, సో నీకేమైనా ఛాన్స్ వస్తే ఇన్వాల్వ్ అవ్వడానికి ట్రై చేయి. సోనియా అక్క నీజ్ వాళ్ళు ఉంటారు. కానీ నువ్వు ప్రేయర్ మిస్ అవ్వకుండా ప్రేయర్ చూసుకొని సండే స్కూల్లో కూడా ఉండేలాగా ప్లాన్ చేసుకో,
సో నువ్వు ఆల్రెడీ ట్రైనింగ్ అయ్యావు కాబట్టి ఎక్కడో చోట పిల్లలతో కనెక్షన్ ఉండాలి, ఓకేనా? సో నువ్వు పిల్లలకు చెప్తున్నట్టు, పిల్లలు నేర్చుకుంటున్నట్టు సో ప్లాన్ చేయి, ఓకే? ప్రార్థన చేసుకో, దేవుడు అవకాశాలు ఇస్తారు. ఎక్కడికి వెళ్ళినా అవకాశాలు ఉంటాయి, ఓకేనా? సో మంచిది జ్యోతి, ప్రేయర్ ఎండ్ చేసి రాజా క్లాస్ ప్రేయర్ చేస్తావు. దేవుడు నేను బహుబలంగా వాడుకోనట్టు అక్క. ఆమేన్. ప్రేయర్ చేసుకుందాం. 1 2 3. మహోన్నతుడ మహాపరిశుద్ధుడైన తండ్రి, గండ్ర పూజ యేసయ్య, నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభా. అయ్యా, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచినందుకే నీకు వందనాలు ప్రభా. నాయన సరిపడా ప్రార్థన లేనప్పటికీ కూడా క్షేమాన్ని ఇచ్చావు ప్రభా, నీకు వందనాలు. నాయన ఈ సండే స్కూల్ ని బట్టి నీకే ఘనత మహిమ ప్రభా. నాయన ఇప్పుడు ఎంతో చక్కగా బలంగా వాడుకుంటున్నారు, మీ ఆలోచన జ్ఞానాన్ని ఇచ్చి నిలబెడుతున్నారు, మీ రాజ్యం కట్టుబట్టడానికి తగిన జ్ఞానంతో ఇంకనూ నింపమని వేడుకుంటున్నాం ప్రభా. జ్యోతిని దీవించండి, నెక్స్ట్ అసలు ఇంకా బాగుండని కృప చూపించండి. మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సహాయం చేశారు, వందనాలు యేసయ్య. విని విడిచిపెట్టం కాదు గాని ప్రభా, నాయన నిజంగా అబద్ధమాడి ఎలాగా నయమాను కుష్టిని తన కుటుంబానికి తెచ్చుకున్నాడో నాయన చెప్పారు, వందనాలు. అబద్ధానికి దూరంగా నేను మేము ఉంటాను, కృప చూపించమని. నెక్స్ట్ నాయన ఎవరైతే అప్కమింగ్ రేపు తర్వాత లెసన్స్ చెప్పబోతున్నారో ఆ బిడ్డలందరినీ కూడా దీవించమని. నాయన ఈ సండే స్కూల్ ని బట్టి మరొకసారి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరే కృప చూపించమని, కొన్ని బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి మీ జ్ఞానంతో నింపమని, తప్పులుంటే మన్నించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. 3 2 1. వందనాలు, అందరికి వందనాలు. వందనాలు అక్క, అందరికి వందనాలు. అన్నాలక్క, అందరికి వందనాలు. లావణ్య వందనాలు, అందరికి రాజు అక్క అందరికి వందనాలు. వందనాలు.